పవన్ కళ్యాణ్ అన్న మరొకసారి సింహంలా కనబడ్డాడు. వెయిటింగ్ ఫర్ 25th సెప్టెంబర్. చాలు ఈ ఫ్యాన్స్ కి ఇదొక్క మూవీ చాలు. అన్ని మూవీస్ ఒక పక్కన పెట్టేసిన ఈ మూవీ అయితే ఒక రేంజ్ లో వెళ్తుంది. సింహము నక్కలు ఎదురు వచ్చినాయని కుక్కలు ఎదురు వచ్చినాయని పక్కకు పోతుందా బ్రో? ఇవాళ పవన్ కళ్యాణ్ బర్త్డేకి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపించింది అన్న? బాబా ఊచకోతన్న అస్సలు గ్లిమ్స్ అంటే ఇది అనుకోవచ్చు. ఆ చిన్న గ్లిమ్స్లో ఎన్ని అర్థాలు అనేది చాలా గ్రేట్. ఫస్ట్ ఓజీ అని స్టార్ట్ అయ్యి నిన్ను కలవాలని నిన్ను చంపాలని ఉంది అన్న డైలాగ్తో స్టార్ట్ అయ్యింది. మళ్ళీ ఇమ్రాన్ మాత్రం లుక్ అదిరిపోయింది. అదొకటి. హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ అని వచ్చింది. చాలు ఈ ఫ్యాన్స్కి ఇదొక్క మూవీ చాలు. చచ్చేంత వరకు ఉండిపోతాం పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ పిదా అనమాట. అసలు తమ్మన అయితే ఏమన్నా మ్యూజిక్ అన్నా తమనన్నా నీకు హ్యాట్స్ అప్, ఎర్రకొట్టేసావు మ్యూజిక్ టనా 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 వెళ్ళిపోతుంది అనమాట. నాకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంది. మన ఈ మంత్ ఎండింగ్కి సినిమా అయితే వచ్చేసింది. ఓజీ పవన్ కళ్యాణ్ చూస్తుంటే చాలు నాకైతే నా మూవీ అన్ని రికార్డ్స్ మాత్రం తుడుచు పెట్టుకొని పోతుంది. ఓవరాల్గా అయితే గ్లిమ్స్ అయితే ఎగ్జైటింగ్ అన్న. అసలు ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది. విజువల్స్, ఆ కెమెరా వరకు. ముఖ్యంగా మర్చిపోయాను, మన సుజిత్ గారు అయితే ఎర్ర కొట్టేసాడు. ఎక్కడ ఏమన్నా తీసామన్నా, నువ్వు పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అంటే ఇంత ఫ్యాన్ అనుకోలేదు. ఏమన్నా అరాచకం కొడతా కోస్తూనే ఉన్నాడు. ఇంకా రెచ్చిపోవాల్సిందే ఫ్యాన్స్ అయితే. ఓజీ ద గాడ్. హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు. బ్రో, ఇవాళ పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపించింది? ముందుగా పవన్ కళ్యాణ్ గారికి మన అందరు తరపున, ఫ్యాన్స్ అందరి తరపున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు అన్న. సో ఎరగ తీస్తాడు, మౌలిక దుమ్ము లేపాడు. ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద రాడ్ అయితే పెట్టాడు అనుకుంటున్నారు. దీంతో ఆ కత్తి పెట్టి ఒక్కొక్కరిని పొడి చేస్తారు. ఇక చూసుకోండి, ట్రోల్ చేయడానికి కూడా ఇంత కూడా మీకు కట్ చేయడానికి కూడా ఎక్కడ వీలు లేకుండా చేయడం అయితే జరిగింది. ఆ కటౌట్ ఇది కటౌట్ అన్నయ్య దగ్గర నుంచి కోరుకునే కటౌట్ ఇది. సో రియల్ పవన్ కళ్యాణ్ ఇది. మీరు ఎవరైనా సరే దీని మీద కూడా ట్రోల్ చేయాలనుకున్నారంటే మీ అకౌంట్లో ఉండవు, చూసుకోండి. మరి కరెక్ట్గా చెప్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ అన్న మరొకసారి సింహంలా కనబడ్డాడు. మామూలుగా లేదు అసలు. రికార్డులు మొత్తం మిక్సీలు వేసి పక్కనే వేస్తాడు. ఇక మామూలుగా ఉండదు. ఇక బజ్ అయితే ఆ మ్యూజిక్, ఒక్కొక్క మ్యూజిక్ని ఇది అమ్మ లెగుస్తున్నాయి. ఇక్కడ మామూలుగా లేదు అసలు. ఆ యాక్టింగ్ ఏంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసాడు అనుకో. అసలు ఆ మ్యూజిక్ కొడుతుంటే కుర్చీలు కూడా అదురుతాయి అనిపిస్తుంది నాకైతే. ఎర్రతో వాళ్ళు రెడీ చేసుకోండి, మళ్ళీ మన పండగ మళ్ళీ వచ్చేసిందేక. రచ్చ మామూలుగా ఉండకూడదేక. ఇది ఏంది బ్రో అసలు? వామ్ము, ఆ మ్యూజిక్ ఏంది, ఆ కొట్టుడు ఏంది, ఆ నరుకుడు ఏంది నాయను. అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ అంతే. ఇక మొత్తం లేడీస్ అయితే పండగ చేసుకుంటారు. పోండి మీరైతే, నాకు తెలుసు. ఇక అన్నయ్యని ఎలా దాన్ని పక్కన కొట్టే బ్రో. ఇంకా మీరు అందరు మారరు. ఇక ఏ సినిమా రిలీజ్ అవనే పుష్ప 2 అంటున్నారు. పుష్ప 2 ఇక అక్కడ వచ్చేది పులే, సింహం పవన్ కళ్యాణ్. ఈయనమ్మ ఇచ్చి పడేస్తాడు. దళ ఉంటుంది. ఇక అందరూ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నారు. చూసామండి, చాలా బాగుంది. సార్కి ఎదురు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. అండ్ తీసారంటే అదొక లెక్క, ఒక రేంజ్లో ఉంటుంది అని నేను చెప్తున్నాను. అండ్ అందరు గుండెల్లో ఈ మూవీ అయితే చాలా నచ్చుతుందని, అందరు గుండెల్లో అలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సూపర్గా ఉంది కూడా. చూశాను ఇప్పుడు. ఆ మూవీ వస్తే మాత్రం చెప్తున్నాను, 100% చెప్తున్నాను, మూవీ హిట్ అవుతుంది. ఓజీ అని చెప్పేసి అందరు గుండెల్లో నిలిచిపోద్దని నేను చెప్తున్నాను. అన్ని మూవీస్ ఒక పక్కన పెట్టేసిన ఈ మూవీ అయితే ఒక రేంజ్ లో వెళ్తుందని నేను అనుకుంటున్నాను. బ్రో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపించింది? బ్రో, ఇప్పుడు ఇండస్ట్రీలో కలెక్షన్స్ ఇవన్నీ తీసి పక్కన పెడితే గ్రేజ్ ఉండేది ఫస్ట్ పవన్ కళ్యాణ్కి బ్రో. గ్రేజ్ ఉండేది కానీ, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేది కానీ ఫస్ట్ పవన్ కళ్యాణ్కి. వెయిటింగ్ ఫర్ 25th. తమన్ గారి మ్యూజిక్ ఎలా ఉంది? బాగుంది. వెయిటింగ్ ఫర్ 25th సెప్టెంబర్. సో ఆ రోజు రికార్డ్స్ అన్ని ఇంకా బ్రేకే. అంటే ఇవాళ ఏదో చూసా, ఒక 5 లక్షలకి టికెట్ కొన్నారు అని చెప్పి, ఏదో ఆన్లైన్ ఆక్షన్ అని, ఇట్లాంటి చాలా చూస్తారు ముందు. పవన్ కళ్యాణ్ సార్ చూస్ చేసుకునేది ఒక కంటెంట్ బాగుంటేనే చూస్ చేసుకుంటారు. అతనికి తెలుసు ఎట్లా చూస్ చేసుకోవాలి ఏందనేది. యాక్ట్ చేశాడు. రేపు 25th వాళ్ళ ముందుకు వస్తుంది, చూద్దాం. బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బ్రో, పవన్ కళ్యాణ్ బర్త్డేకి వచ్చిన గ్లిమ్స్ ఎలా ఉంది? మామూలుగా లేదన్న. ఫస్ట్ ఒకటి చెప్పాలి, హ్యాపీ బర్త్డే అన్న. నువ్వు ఇలాగే అందరికీ సాయం చేస్తుండు. ఎంతోమంది ఎన్నో అనుకుంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. సింహము నక్కలు ఎదురు వచ్చినాయని కుక్కలు ఎదురు వచ్చినాయని పక్కకు పోతుందా? దాని దారి దాందే.
సింహం లాంటోడు అన్న మామూలుగా లేదన్న, బీభత్సం. అర్థమైందా? ఒకే ఒక షాట్లో కనపడ్డాడు లాస్ట్లో, అది కానీ బీభత్సం. ఎవరైనా ఏం చేస్తారు చెప్పు, మనకు అభిమానం ఉంది, ఒక్క ఫోటో చాలు అన్నకు, ఒక్క ఫోటో. కత్తి పట్టుకున్నప్పుడు ఏదో ఒక లుక్ ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎలా అనిపించింది? అదే అన్న, కంట్రీ సైకి ఇట్లా చాలు, ఒక సైకి ఇట్లా చేస్తే చాలు, అన్నీ వెళ్ళిపోవాల్సిందే, ఏం ఉండవు. ఇక ఇది సరిపోద్దా మరి వాళ్ళ ఫ్యాన్స్ కి? కడుపు నిండిపోయింది బ్రో. మనకి అది గ్లిమ్సే చాలు. నిన్న ఒక ఫోటో వదిలేరు, అదేలా అనిపిస్తుంది? వస్తుంది, అది మామూలుగా లేదు, సూపర్. అంటే ఏదో డాన్స్ ఏదో రిలీజ్ చేస్తారని అనుకున్నారు కదా, ఎక్స్పెక్ట్ చేశారు కదా అన్న. మనకి పవన్ కళ్యాణ్ ఫోటో చూస్తేనే చాలు మనకి హ్యాపీ. అలాంటప్పుడు బర్త్డే రోజు ఇట్లా గ్లిమ్స్ వదిలితే ఇంక ఎట్లుంటుంది చెప్పు? మరి ఇప్పుడు ఎలా ఉంటుంది 25వ తారీఖు థియేటర్స్ దగ్గర? బీభత్సం చూస్తుండు, కటౌట్లు, టపాసులు అన్ని పేలిపోతాయి. సో కలెక్షన్స్ అంటే ఎలా ఉండబోతుంది అనుకున్నారు ఓజీ? అంటే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ డైరెక్ట్ చేస్తున్నారు కదా అన్న, ఫ్యాన్ ఫిలిం కదా, అందులో ఫ్యాన్స్ మన హీరోని మనం ఎలా చూడాలనుకుంటాం, అలాంటప్పుడు ఫ్యాన్ అయినప్పుడు ఎట్లా చూపిస్తాడు ఆయన? అందరికీ నచ్చుతుంది, హిట్ అవుద్ది, బ్లాక్ బస్టర్ అవుద్ది.